ఫిలిం ఛాంబర్లో కీలక సమావేశం జరుగుతోంది. ఎగ్జిబిటర్స్ నిర్మాతలతో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చర్చలు జరుపుతున్నారు. ఎగ్జిబిటర్స్ నిర్మాతల మధ్య వాడీవేడి చర్చ జరుగుతోందని తెలుస్తోంది. దాంతో సమావేశం మధ్యలోనే వాకౌట్ చేశారు ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్. మీటింగ్లో కొనసాగాలని బ్రతిమలాడుతున్నారు ఎగ్జిబిటర్ ప్రతినిధులు. మీటింగ్లో ఇరుపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరుగుతోందని తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఫిలిం రిపోర్టర్ ఫణి అందిస్తారు. ఫణి, చెప్పండి. స్వప్న, గత 4-5 రోజుల నుంచి ఈ ఇష్యూ నడుస్తూ ఉంది బిట్వీన్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. రెంటల్ విధానం కానీ లేదా పర్సంటేజ్ విధానం కానీ కాదు, మాకు ఖచ్చితంగా పర్సంటేజ్ విధానం మాత్రమే కావాలి అని చెప్పి ఎగ్జిబిటర్లు అడుగుతున్న ఈ సందర్భంలో ఈరోజు సురేష్ బాబు అధ్యక్షతన ఈ ఛాంబర్లో మొత్తం వీళ్ళందరి మధ్య సయోధ్య మీటింగ్ అనేటువంటిది ఒకటి జరుగుతూ ఉంది. దీనికి మొత్తం అగ్ర నిర్మాతలు అందరూ కూడా హాజరవడం విశేషం. అలాగే ఎగ్జిబిటర్ వ్యవస్థ నుంచి కూడా చాలామంది హాజరయ్యారు. అయితే వివాదంలో అంటే ఇరుపక్షాలు ఏదో ఒక అంశంలో ఓకే అయితే బాగుంటుంది. అయితే వీళ్ళు ఇప్పటి వరకు ఉన్న సినిమాలన్నింటి మీద చాలా ఇన్వెస్ట్ చేసాము. సో వాటిల్ని ఆ లాజిస్టిక్స్ని మీట్ అవ్వాలి అంటే మేము పర్సంటేజ్ విధానం ఇవ్వలేము, కాబట్టి ఇప్పుడు కాదు కొన్నాళ్ళ తర్వాత మేము ఆలోచిస్తామని వాళ్ళు అంటుంటే, లేదు మాకు ఇప్పటి నుంచే ఖచ్చితంగా ఈ ప్రతి సినిమా నుంచే మాకు పర్సంటేజ్ సిస్టమ్ రావాలి అని చెప్పి ఎగ్జిబిటర్లు పట్టుపడడంతో ఎటు తేలకుండా ప్రస్తుతం పరిస్థితి నడుస్తూ ఉంది. అయితే ఏదో ఒకవైపు ఈ రకంగా ముందుకు వెళ్దాము అన్నటువంటి ఒక నిర్ణయం తీసుకురావడానికి సురేష్ బాబు కానీ అలాగే దిల్ రాజు కానీ ఇక్కడ హాజరైనటువంటి అల్లు అరవింద్ కానీ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ట్రై చేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో కూడా మళ్ళీ పర్సనల్ ఈగోస్ వచ్చి కొంతమంది వ్యక్తిగతంగా కొంతమందిని దూషించడం జరిగింది. ఈ విషయంలోనే సునీల్ నారంగ్ బయటకు వచ్చేసి నాకు అవసరమే లేదు, నేను మీటింగ్లో ఉండను అని వెళ్ళిపోవడానికి ఆయన బయటకు రావడం జరిగింది. అలాగే ఆయన మళ్ళీ బతిమాలి తప్పనిసరిగా మీరు ఉండాలి అని చెప్పేసి ఎగ్జిబిటర్ ప్రతినిధులందరూ కూడా మళ్ళీ ఆయన లోపలికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. సో ప్రస్తుతానికైతే దాదాపు 1.5 గంటల సేపటి నుంచి కూడా ఈ ఇష్యూ మీద అందరూ కూడా మీటింగ్లోనే ఉన్నారు. చాలా వాడివేడిగా వాగ్వాదం జరుగుతూ ఉంది ఇరుపక్షాల మధ్య. అవుట్కమ్ ఏంటి అనేటువంటిది మరి కొద్దిసేపట్లో తెలియాల్సి ఉంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ ఫణి. సినిమా నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చించేందుకు ఫిలిం ఛాంబర్ సిద్ధమైంది. అందుకోసం చర్చించేందుకు ప్రెసిడెంట్ సురేష్ బాబు ఫిలిం ఛాంబర్కు చేరుకున్నారు. ఆయనతో పాటు నిర్మాత సి కళ్యాణ్, ఇతర సభ్యులు చేరుకున్నారు. దిల్ రాజు, సునీల్ నారంగ్, బాపినీడు, సుధాకర్ చెరుకూరి, స్రవంతి రవికిషోర్, సుధాకర్ రెడ్డి, ఠాగూర్ మధు, రాధామోహన్ చేరుకున్నారు. వాటికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఫణి లైవ్ లో అందిస్తారు. ఫణి, చెప్పండి. ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ విషయంలో జరుగుతున్న ఇష్యూ ఏంటంటే నిర్మాతలు ఎయిదర్ రెంట్ ఆర్ పర్సంటేజ్ అనేటువంటి సిస్టమ్ మీద నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఎగ్జిబిటర్లు అందరూ కూడా సింగిల్ స్క్రీన్కి సంబంధించినటువంటి ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఏమంటున్నారు అంటే రెంట్ ఆర్ పర్సంటేజ్ అనేది మాకు వద్దు, కేవలం పర్సంటేజే కావాలి అని కోరడం జరుగుతుంది. దీనికి నిర్మాతలు మొదటి వారంలోనే మీకు పర్సంటేజ్ ఇస్తే నిర్మాతకు మిగిలేది ఏమీ ఉండదు, దీన్ని కొంచెం ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవాలి, కాబట్టి ప్రస్తుతానికి ఇది మేము చేయలేము అని చెప్పి నిర్మాతలు అంటుండడం జరుగుతుంది. అయితే మల్టీప్లెక్స్కి మీరు ఇచ్చినప్పుడు మాకు సింగిల్ స్క్రీన్లకి మాత్రం మీరు ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి ఎగ్జిబిటర్లు సూటిగా నిర్మాతల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే
సింగిల్ థియేటర్ సింగిల్ స్క్రీన్స్లో ఏవైనా ఉన్నాయో అక్కడ వసతులు కానీ లేకపోతే అక్కడ ఆడియన్ ఫుట్ఫాల్స్ కానీ తక్కువగా ఉంటున్నాయి కాబట్టి మీరు అవన్నీ బెటర్ చేస్తే డెఫినెట్గా మీకు కూడా పర్సంటేజ్ విధానం ఇస్తామని చెప్పేసి నిర్మాతలు అంటూ ఉండదు. ఈ మాటలన్నీ కూడా చాలా కాలం నుంచి చెప్తా ఉన్నారు. 2008లోనే మాకు అసలు పర్సంటేజీ ఇస్తాము అని చెప్పి అప్పుడు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ అయినటువంటి కేఎస్ రామారావు చెప్పడం జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా ఇది ఏదో ఒక రకంగా నిర్మాతలు ఈ విషయాన్ని దాటవేస్తూనే వస్తూ ఉన్నారు. ఇది వరకు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ టైంలో కూడా మేము ఈ పర్సంటేజ్ గురించి అడగడం జరిగింది. అప్పుడు కూడా అతి త్వరలోనే ఈ వివాదాన్ని పరిష్కరించి పర్సంటేజీ విధానం గురించి ఆలోచిద్దామని నిర్మాతలు హామీ ఇచ్చారు. కానీ ఇన్ని నెలలు అయిన తర్వాత కూడా మళ్ళీ దాని మీద ఏమీ జరగలేదు కాబట్టి ఇప్పుడు ఈ విషయం మీద ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకోవాల్సిందే అని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. అయితే ఒక పక్క నిర్మాతలు ఏమంటున్నారంటే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నటువంటి సినిమాలన్నీ కూడా ఒక రకమైన లాజిస్టిక్స్ ప్రకారం మేము వెళ్తూ ఉన్నాం. దాని మీద 80 to 90% బడ్జెట్ని అలొకేట్ చేసాం. సో ఈ రకంగా పర్సంటేజీ విధానం ఇస్తే ఇప్పుడు మేము కంప్లీట్గా లాస్ అవుతాం. కాబట్టి ఈ సినిమాలు ఏవైతే ప్రస్తుతం 50% పూర్తి చేసుకున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి అయ్యే వరకు కూడా మేము దీని మీద ఏమీ చేయలేము, మేము పర్సంటేజ్ విధానం అయితే ఇప్పటికిప్పుడు ఇవ్వలేము అని నిర్మాతలు చెప్తా ఉన్నారు. సో ఈ ఇద్దరి మధ్య వయా మీడియాగా ఏమైనా ఒప్పందం కుదరచొచ్చా, ఇరుపక్షాలని సంతృప్తిపరిచేలా ఏం చేయొచ్చు అనేటువంటి విషయం మాట్లాడడానికే మొత్తం ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. సురేష్ బాబు కావచ్చు, అలాగే దిల్ రాజు కావచ్చు, వీళ్ళందరికీ ఇరుపక్షాలకి ఆమోదయోగ్యంగా ఉండేందుకు సర్ది చెప్పడానికి ప్రస్తుతం ప్రయత్నిస్తారు ఉన్నారు స్వప్న. అయితే ఫణి, ఇప్పుడు ఇరుపక్షాల మధ్య ఇప్పుడు నిర్మాతలైన ఎగ్జిబిటర్స్ అయినా కూడా ఎవరు తగ్గట్లేదు, ఎవరు డిమాండ్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఈ పంచాయతీని అసలు ఒక కొలిక్కి తెచ్చేందుకు ఏ నిర్మాతలు కానీ లేదంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. పెద్దన్న పాత్ర ఎవరు పోషిస్తున్నారు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు? అంటే ఇప్పుడు ఇక్కడ ఛాంబర్ ప్రెసిడెంట్ అంటే ఛాంబర్ అనేటువంటిది మొత్తం అన్నిటికీ మూలం. సో ఛాంబర్ ప్రెసిడెంట్ అయినటువంటి సురేష్ బాబు అధ్యక్షతనే ఈ ఇష్యూ అంతా నడుస్తూ ఉంది. అయితే నిన్న మొన్న జరిగిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్లు కావచ్చు, లేకపోతే నిర్మాతల ప్రెస్ మీట్లు కావచ్చు, వాటిలో కూడా మరి ఈ విషయం ఎటు తేలేకపోతే ఇప్పుడు ప్రస్తుతం రిలీజ్ కావాల్సి ఉన్న పెద్ద సినిమా విషయంలో ఏం జరగబోతుంది అని నేను అడిగినప్పుడు కూడా ఒక నిర్మాత డెఫినెట్గా ఇండస్ట్రీ పెద్దలు అందరి దగ్గరికి వెళ్తాం, ఇలా జరుగుతోంది, మీరు ఇంటర్వ్యూని అవ్వాలి, మేము చిరంజీవి గారి దగ్గరికి కూడా వెళ్తాము, వాళ్ళని కూడా అడుగుతాము అని చెప్పేసి నిర్మాతలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం లాస్ట్ ఒక 3-4 వీక్స్ నుంచి కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో ఒక సినిమా కూడా రెగ్యులర్గా ఆడుతున్నట్టు దాఖలాలు లేవు. ఎందుకంటే కంటెంట్ కూడా లేదు, అలాగే ఫుట్ఫాల్స్ కూడా తగ్గడం వల్ల చాలా స్క్రీన్స్ని క్లోజ్ చేసి ఉంచడం జరిగింది. బట్ ఇప్పుడు June 4th రిలీజ్ అవబోతున్న పెద్ది అనేటువంటి సినిమా మీదే మొత్తం అందరి కళ్ళు ఉన్నాయడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అది భారీ చిత్రం అండ్ అట్ ద సేమ్ టైం హై బడ్జెటెడ్ ఫిల్ము, దాని మీద చాలా అంచనాలు ఉన్నటువంటి సినిమా. దాని తాలూకా పోస్టర్స్ కానీ, గ్లింప్సెస్ కానీ, సాంగ్స్ కానీ అన్నీ కూడా బాగా పాపులర్ అయ్యాయి. సో డెఫినెట్గా ఆడియన్కి ఆ సినిమా చూడాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇటువంటి టైంలో సింగిల్ స్క్రీన్స్లో ఆ సినిమాని ప్రదర్శించకపోతే, అంటే వీళ్ళు పర్సంటేజ్ ఇస్తేనే కానీ మేము వేయము అంటున్నారు, మేము పర్సంటేజ్ వేయకపోతే వేయకపోండి అన్నట్టుగా నిర్మాతలు మాట్లాడుతున్నారు. సో అటువంటిదే జరిగితే కనుక డెఫినెట్గా భారీ ఆదాయాన్ని నిర్మాత నష్టపోవాల్సి వస్తుంది. కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సింగిల్ స్క్రీన్లో వచ్చేటువంటి కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నష్టపోతారు. సో ఇలా జరగకుండా ఉండాలి, ఇది ఇండస్ట్రీకి మంచిది కాదు అని చెప్పి ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఈ విషయంలో అవసరమైతే మొత్తం అందరూ కూడా, అంటే హీరోలు కూడా కలిసి వచ్చి వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదురుస్తారా అనేటువంటి దాన్ని కూడా మనం కొట్టిపారేలిన విషయం స్వప్న. అయితే ఫణి, ఇప్పుడు అల్లు అరవింద్ కానీ, దిల్ రాజు కానీ వాళ్ళ వర్షన్ ఎలా ఉంది? డెఫినెట్గా అంటే ఇప్పుడు పర్సంటేజీ అనేటువంటిది ఇవ్వడం కరెక్టే అని నిర్మాతలు కూడా అభిప్రాయపడుతున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు ఒక సింగిల్ స్క్రీన్ బతకాలి అని అంటే కేవలం ఒక రెంటల్ ద్వారానో, అంటే ఇప్పుడు రెంటల్ ఆర్ పర్సంటేజ్ అనేటువంటి విధానం ఇప్పుడు ఏదైతే నడుస్తుందో దాని ప్రకారం చూస్తే మొదటి వీక్ రెంట్ అంటారు. ఆ రెంట్ ఎలాగూ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ బాగా వస్తాయి కాబట్టి రెంట్ బాగానే వెళ్తుంది. రెండో వీక్ వచ్చేటప్పటికి కలెక్షన్స్ ఒకవేళ తగ్గితే, అంటే సినిమా కంటెంట్ బాగోకో ఆ సినిమాకి జనాలు రాలేకపోతే వెంటనే ఏమంటారంటే పర్సంటేజ్ అంటారు. ఆ పర్సంటేజ్లో వాళ్ళకి ఎక్కువ రాదు. సో ఈ రకంగానూ డబ్బులు రాక, ఆ రకంగానూ డబ్బులు రాక మేము సింగిల్ స్క్రీన్ స్మూత్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా థియేటర్లని కళ్యాణ మండపాల కింద, గొడవల కింద మార్చేసాము. మాకు సినిమాలంటే ప్యాషన్, సినిమా మీదే బతుకుతున్నాం కాబట్టి ఈ సింగిల్ స్క్రీన్ని కాపాడాలనుకుంటున్నాం అని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఎగ్జిబిటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు.
సో నిర్మాతలు కూడా ఒక రకంగా దీన్ని ఒప్పుకుంటున్నారు, ఎందుకంటే పర్సంటేజ్ విధానం మంచిదే, వీళ్ళకి కూడా ఇవ్వాలి అంటున్నారు. కానీ నాట్ ఎట్ వన్స్, అంటే ఒకేసారిగా మా మీద ఇప్పుడు ఇచ్చి తీరాలి మీరు అని అంటే మేము చేయలేము. ప్రస్తుతం ఉన్న లాజిస్టిక్స్ కానీ ఇవన్నిటిని ఆలోచించి మీరు చేయాలి, మాకు కొంత టైం ఇవ్వండి, అలాగే థియేటర్లో వసతులు పెంచండి, ఇవన్నీ చేస్తే మేము కూడా పర్సంటేజ్ ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి నిర్మాతలు కూడా చెప్తా ఉన్నారు స్వప్న. అయితే ఫణి, ఇప్పుడు మీరు చెప్పారు పెద్ద నటీనటులు కూడా ఇందులో వాళ్ళని కూడా సంప్రదించి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకునే ఛాన్స్ ఉందని. సో అసలు వాళ్ళు ఎవరైనా స్పందించడం జరిగిందా ఈ ఇష్యూ గురించి? అంటే ప్రస్తుతానికి ఈ ఇష్యూ అనేటువంటిది నిర్మాతలకి ఎగ్జిబిటర్లకి మధ్య జరుగుతూ ఉంది. అంటే నిర్మాతలు అంటారు సింగిల్ స్క్రీన్ ఓనర్స్ అనేటువంటి వాళ్ళే లేరు, అందరూ కూడా లెస్సీలే, అంటే లీజుదారులే. అంటే ఒక 4-5 థియేటర్లని గుత్తకు తీసుకొని ఆ 4-5 థియేటర్లు నా థియేటర్లు, ఆ థియేటర్లకి ఓనర్ నేనే అని ఆ ప్రత్యేకమైనటువంటి లెస్సీ చెప్పుకోవడం, దీనివల్ల అంటే ఒక థియేటర్లో నష్టాన్ని మొత్తం అన్నిటి మీద వేసుకోవడం జరుగుతుంది. ఇది మేము ఒప్పుకోబోట్లేదు అని చెప్పి నిర్మాతలు అంటూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇష్యూ అనేటువంటిది ఇద్దరి మధ్య నడుస్తుంది. ఈ ఇష్యూ అనేటువంటిది ఎంతకీ తెగకపోతే డెఫినెట్గా ఎవరైనా సరే దీంట్లో కలుగు చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా కనబడుతుంది. అది హీరోలు కావచ్చు, అలాగే అగ్ర దర్శకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇది ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇష్యూ. ఈ ఒక సినిమా రిలీజ్ అవ్వాలి అంటే మొత్తం 24 క్రాఫ్ట్లు పనిచేస్తేనే ఒక సినిమా అనేటువంటిది బయటకు వస్తుంది. దాన్ని ఆఖరికి స్క్రీన్ మీద చూపించాలి అని అంటే ఈ సింగిల్ స్క్రీన్స్ అవసరమే, అట్ ద సేమ్ టైం మల్టీప్లెక్స్లు కూడా అవసరమే. సో ఈ విషయాన్ని తేల్చాలి అని అంటే మొత్తం మీద ఏ రకంగా అందరూ కలిసికట్టుగానే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి స్వప్న. అయితే ఇప్పుడు అల్లు అరవింద్ అయినా దిల్ రాజు అయినా, సో వాళ్ళిద్దరూ చాలా ప్రముఖ నిర్మాతలు ఇండస్ట్రీలో. సో టికెట్ల రేట్లకి సంబంధించి, పర్సంటేజ్ విధానానికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారు? సో డెఫినెట్గా అంటే ఇప్పుడు వీళ్ళు పెద్ద పెద్ద చిత్రాలను నిర్మించారు, అలాగే డిస్ట్రిబ్యూట్ చేశారు, అలాగే వీరి చేతుల్లో చాలా థియేటర్స్ కూడా ఉన్నాయి. అయితే వీళ్ళు ఏమంటారు అని అంటే ఇప్పుడు టికెట్ల పెంపు అనేటువంటిది అది మళ్ళీ సపరేట్ ఇష్యూ. అంటే మొన్న ఎగ్జిబిటర్లో మీటింగ్ జరిగినప్పుడు ఎగ్జిబిటర్ వ్యవస్థలో ఉన్నటువంటి శిరీష్ రెడ్డి టికెట్ రేట్లు గవర్నమెంట్ పెంచినా సరే మేము సింగిల్ స్క్రీన్లో పెంచము అని ఒక మాట ర్యాండమ్గా అనడం జరిగింది. ఆ తర్వాత ఆయన కూడా అది ర్యాండమ్గా వచ్చింది అన్నట్టు చెప్పినప్పటికీ కూడా అది బాగా వైరల్ అయింది. సో టికెట్ రేట్లు పెంచుకొని అవకాశం కూడా మాకు లేకుండా మేము థియేటర్ల దగ్గర ఇవ్వము అనడం ఎంతవరకు సమంజసం అనేటువంటి అన్న విషయం కూడా నిర్మాతలు సూటిగా లేవనెత్తున్నారు. సో ఈ టికెట్ పెంపు అనేటువంటిది డెఫినెట్గా ఇది ఒక సపరేట్ ఇష్యూ. అది గవర్నమెంట్ని ప్రతి నిర్మాత నేను ఇంత ఖర్చు పెట్టాను, నేను దీన్ని మళ్ళీ రాబట్టుకోవాలి అంటే నాకు ఇలా ఉంటేనే కానీ అవ్వదు అని గవర్నమెంట్ని అది బ్రతిమాలుకొని తీసుకునేటువంటి ఇష్యూ. అది ఆ గవర్నమెంట్ పెంచుతుందా లేదా అనేటువంటిది ఆయా గవర్నమెంట్స్ మీద డిపెండ్ అయినటువంటి విషయం. బట్ ఈ దిల్ రాజు కావచ్చు, లేకపోతే అల్లు అరవింద్ కావచ్చు, అలాగే అగ్ర నిర్మాత ఇప్పుడు పెద్ది నిర్మాత సతీష్ కిలార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం సినిమాలే సరిగా నడవని పరిస్థితిలో ఉంది. నిర్మాతలు కూడా సినిమాలు తీయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు వారంలో ఒక చిన్న సినిమాలు దాదాపు ఒక 5-6 రిలీజ్ అయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2 వారాలకి కూడా ఒక 5-6 సినిమాలు రిలీజ్ అవ్వలేని పరిస్థితి కనబడతా ఉంది. అలాగే పెద్ద చిత్రాలు 3 నెలలకి 4 నెలలకి తప్ప ఒక సినిమా కూడా రిలీజ్ అవ్వట్లేదు. సో ఇలాంటి టైంలో నిర్మాత కూడా బతకాలి అని అంటే నిర్మాతకు కూడా మీరు అందరూ సహకరించాలి కదా అనేటువంటి ప్రతిపాదనలే ఇప్పుడు ముందుకు వస్తూ ఉన్నాయి స్వప్న. రైట్, థ్యాంక్ యూ ఫణి.